రైట్ మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని వందల మంది వాళ్ళు బ్లడ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అభిమానులు అయితే పెద్ద ఎత్తున తరలి రావడం, జూనియర్ ఎన్టీఆర్ దాదాపు ఇంకొక 15 రోజులు ఉండగానే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు. కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మొత్తం ఈరోజు ఎంతమంది ఈ క్యాంప్కి అటెండ్ అవుతున్నారు, దాదాపు మొత్తం వాళ్ళ ఎన్ని యూనిట్లు బ్లడ్ కూడా కలెక్ట్ చేయబోతున్నారని కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మొత్తం మీద ఈరోజు ఎంతమంది ఈ కార్యక్రమానికి రాబోతున్నారు, మొత్తం ఎన్ని యూనిట్లు బ్లడ్ కూడా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మీరు కలెక్ట్ చేయబోతున్నారు? ఈరోజు కార్యక్రమానికి ఆల్మోస్ట్ ఆల్ 250 మెంబర్స్ దాకా వస్తారు. ఇంకా చాలా దూరం నుంచి, ఆంధ్ర నుంచి కానీ కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వస్తారు. సో ఈ ప్రోగ్రాము తారకన్న పుట్టినరోజు సందర్భంగా కనెక్ట్ చేస్తున్నాము. సో తారకన్న పుట్టినరోజు 20th కాబట్టి సో ఎవ్రీ వీక్ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తాము, ప్లాన్ చేస్తున్నాం. అది రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఏంటిది? తారకన్న చాలా సందర్భాల్లో చెప్పాడు, చాలా ఫంక్షన్స్లో చెప్పాడు, నాకు పాలాభిషేకం అట్లాంటి దానికంటే ఆ పాల ప్యాకెట్ అనాథలకు అట్లా డొనేట్ చేస్తే బాగుంటుంది అని అన్నారు. సో ఆయన ఇన్స్పిరేషన్గా మేము ఇది స్టార్ట్ చేసాము, బ్లడ్ డొనేషన్. చిల్డ్రన్కి తలసేమైన డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇవాళ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి ఇవాళ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో అదే అంటున్నాము, బ్లడ్ డొనేషన్ ఏం చేస్తున్నామో అది హీరో పైన ప్రేమతో చేస్తున్నాము, ఓకే, అది కూడా ఒప్పుకుంటాము. అండ్ ప్రేమతో చేయకుండా ఇంకొక కాజ్ కూడా ఉంది. బ్లడ్ డొనేషన్ చేస్తున్న వాళ్ళు చిల్డ్రన్స్, చిన్న పిల్లలు తలసేమియా అనే డిసీజ్తో బాధపడుతున్నారు. సో ఇక్కడ ఏమి ఎవరు బ్లడ్ డొనేట్ చేస్తున్నారో అదంతా ఆ చిల్డ్రన్స్కే వెళ్తుంది, మంచి కాజ్ కోసమే వెళ్తుంది. సో హీరో కోసం ఏమైనా చేయడానికి రెడీ, అండ్ మంచి సోషల్ సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. 20th బర్త్డే ఉంది, అన్నయ్య బర్త్డే ఉంది, 41th అప్పుడు దాకా ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఇలానే సోషల్ సర్వీసింగ్ ఏముందో అది చేస్తుంటాం. ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? ఇప్పుడు బ్లడ్ డొనేషన్ దీంట్లో 200+ ఉన్నారు. సో 200+ అయితే వస్తారు. అన్ని స్టేట్స్ నుంచి వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు. నేను కర్ణాటక నుంచి వచ్చాను, ఇంకో అబ్బాయి కూడా ఉన్నారు కర్ణాటక నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చాము మేము. సో అలాగే దూరం నుంచి వస్తున్నారు అన్నయ్య కోసం. అంటే ఇష్టం అన్నారు, ఒక్క మాటలో ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో కాదండి, బ్లడ్లోనే ఎన్టీఆర్ అన్న పేరు పెట్టుకున్నాను. ఇంకా అన్నయ్య గురించి ఏం చెప్పాలి చెప్పండి. బ్లడ్లో కూడా అన్నయ్య పేరు ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి పిచ్చి అండి, ప్రాణం అండి, అన్నయ్య అంటే చాలా ప్రాణం. అప్డేట్ గురించి మీరేమంటారు? దేవరా కోసం అందరూ వెయిట్ చేస్తున్నాం. నార్మల్గా ఒక సెంటిమెంట్ ఉంది కదా, రాజమౌళి తర్వాత ఫ్లాప్ ఇస్తున్నారు, హీరోస్ ఎవరైనా కానీ ఫ్లాప్ అవుతుందనేసి. అలాంటిది అన్నయ్య దగ్గర అయితే అవ్వదు. జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక బ్రాండ్. సో ఆ సెంటిమెంట్ ఏముందో అది బ్రేక్ చేస్తున్నాము దేవరాతో. వీఆర్ వెయిటింగ్ ఫర్ దేవరా. ప్రస్తుతానికి ఒక 50 మంది ఇచ్చారన్న, ఇంకో 200 మంది 250 మంది మా పైనే బ్లడ్ డొనేషన్ జరుగుతుంది. ఈవినింగ్ 8:30కి స్టార్ట్ అయిందన్న, ఈవినింగ్ 6 వరకు జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ అంటే ఎన్టీఆర్ ముందు చెప్పిన దానికోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసేయకుండా యూస్ఫుల్ది చేస్తున్నారు. చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి బాగా అవసరం అవుతుందని చెప్పేసి అని ప్రస్తుత రోజుల్లో మీరు అందరూ చూసుంటారు, బయట బ్లడ్ డొనేషన్ తక్కువ ఉంది, ఇలా పిల్లలు కొంతమంది చనిపోతున్నారు బ్లడ్ అందక అనేసి అని. సో అందుకనేసి అని ఒక నోబుల్ కాజ్ కోసం అందరూ ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకొని చిన్నపిల్లలకి ఇస్తే బాగా యూజ్ అవుద్ది అని చెప్పేసి అని అనుకొని అందరూ కలిసి ఇస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కడే కాదు, కొంతమంది బయట వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నోబెల్ కాజ్ కోసం ఓన్లీ ఫ్యాన్స్ అనే కాకుండా అందరినీ కలుపుకొని చేయడం జరుగుతుందన్న. తక్కువ కాలంలో పాన్ ఇండియా కాదు, గ్లోబల్ స్టార్గా ఎదిగిపోయారు ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ని చూస్తుంటే నిజంగా ఒక అభిమానిగా మీకు ఎలా అనిపిస్తుంది? అది తక్కువ కాలం కాదు, అన్న స్టామినా, అన్న టాలెంట్కి ఎప్పుడో రావాల్సింది. సో చాలా లేట్ అని చెప్పట్లేదు, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే RRR తోటి మొత్తం గ్లోబల్గా చాలా పాపులర్ అయ్యారు. ఇక మీదట గ్లోబల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాడు. ఇప్పుడు ముంబైకి వెళ్ళాడు, నెక్స్ట్ కంపల్సరీ లండన్, ప్యారిస్ మొత్తం అటే ఉంటాడు. సో ఆ రేంజ్కి వెళ్ళిపోతాడు అన్న. ఎలా ఉండబోతుంది? అన్న చెప్పినట్లు కంపల్సరీ సేవా కార్యక్రమాలు ఉంటాయి. ప్లస్ అదేవిధంగా మా సాటిస్ఫాక్షన్ కోసం అన్నకు చేయాల్సింది కంపల్సరీ అన్నదానం కానీ, సో బర్త్డేకి ప్లాన్ చేస్తున్నాం అన్నదానం కానీ, కేక్ కటింగ్ కానీ. సో ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తాం. ఎప్పుడు కలవబోతున్నారు ఎన్టీఆర్ని? ఎప్పుడు దేవుణ్ణి కలవాలని చాలామంది అనుకుంటారు, కాకపోతే ఆ దేవుణ్ణి ఎప్పుడు చల్లగా ఉండాలని ప్రే చేస్తాం. సో అన్న ఎప్పుడు దర్శనమిస్తే అప్పుడు మా దగ్గర నుంచి అయితే ఎటువంటి ఫోర్స్ ఏం లేదు. అన్న హ్యాపీగా, అన్న సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్, అదే మేము కోరుకుంటాం. ఇది యాదృచ్ఛికంగా జరిగిందో ఎలానో కానీ ఈరోజు బెంగళూరు నుంచి ఈ మహిళ రావటం, సో ఈరోజు బ్లడ్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం
సో మా బ్లడ్లోనే ఉంది ఎన్టీఆర్ అని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ ఫొటోస్ చూపించడం, ఇంత అభిమానాన్ని కూడబెట్టుకుని చూస్తుంటే తను బెంగళూరు నుంచి వచ్చింది అన్నారు, కరెక్టే. కాకపోతే ఏంటంటే తన అభిమానం ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఒక అమ్మాయి అయి ఉండి ఆ లెవెల్ ఆఫ్ ఫ్యానిజం చూపిస్తుందంటే వీఆర్ సో ప్రౌడ్. తారకన్నకి ఇట్లాంటి అభిమానులు చాలామంది ఉన్నారు అమ్మాయిలు, వాళ్ళు బయటికి రావట్లేదు. వీఆర్ సో ప్రౌడ్ టు బీ తారకన్న ఫ్యాన్స్. ఎన్టీఆర్ గారి మీద ఎంత అభిమానం ఉందో ఎన్టీఆర్ ಡೈಲಾಗ್ ರೂಪದಲ್ಲಿ ఒకటి ಮಾತು చెప్తారు. ಪ್ರೋಗ್ರಾಮ್ ಆಗಲಿ ಫಂಕ್ಷನ್ ಆಗಲಿ ಅಣ್ಣ ಒಂದೇ ಹೇಳ್ತಿರ್ತಾರೆ, ಏನು ಅಂದರೆ ಎಲ್ಲಿಂದನೂ ಬಂದಿರ್ತಾರೆ, ದೂರದಿಂದೆಲ್ಲ ಬಂದಿರ್ತಾರಲ್ವಾ. ಸೊ ಬಂದಿರೋರೆಲ್ಲರೂ ಸೇಫಾಗಿ ರಿಟರ್ನ್ ಹೋಗಬೇಕು. ಇನ್ ಕೇಸ್ ಅವರು ಬೈಕಲ್ಲಿ ಬಂದಿದ್ರೆ ಇಲ್ಲಾಂದರೆ ಕಾರಲ್ಲಿ ಬಂದಿದ್ರೆ ಸೇಫಾಗಿ ಹೋಗಿ, ಸ್ಪೀಡಾಗಿ ಹೋಗಬೇಡಿ, ಫ್ಯಾಮಿಲಿ ಫಸ್ಟು, ಅದಾದಮೇಲೆ ನಾನು ಅಂತ ಹೇಳ್ತಿರ್ತಾರಲ್ವ. ಸೊ ಅದನ್ನೇ ನಾವೆಲ್ಲರೂ ಫಾಲೋ ಮಾಡ್ತೀವಿ. ಮೂವಿ ಡೈಲಾಗ್ಸ್ಕನ್ನ ಈ ಒರಿಜಿನಲ್ ಆಗಿ ಮಾತಾಡಬೇಕಾದ್ರೆ ಇಲ್ಲ ಇಂಟರ್ವ್ಯೂಸ್ ಕೊಡಬೇಕಾದ್ರೆ ತುಂಬ ಸ್ಪೀಚಸ್ ಬರುತ್ತೆ, ತುಂಬ ಮೋಟಿವೇಶ್ನಲ್ ಸ್ಪೀಚಸ್ಸು, ಇಲ್ಲಾಂದರೆ ಒಬ್ಬರನ್ನ ಇನ್ಸ್ಪೈರ್ ಮಾಡೋ మాటలు చంద ತುಂಬ ఆడుతుంటారు, అది ತುಂಬ ఇష్ట ఆగుతాయి. సో తెలుగులో వెళ్ళಬೇಕು ಅಂದರೆ ఇవాగ ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు, అందరూ సేఫ్గా రిటర్న్ వెళ్ళాలి. బైక్లో వచ్చిన వాళ్ళు, కార్లో వచ్చిన వాళ్ళు స్పీడ్గా వెళ్ళకుండా మినిమం స్పీడ్లో వెళ్ళి ఫ్యామిలీ ఫస్ట్, తర్వాతనే హీరో, సేఫ్గా రీచ్ అవ్వాలి అనేది మాత్రం ఏ ఫంక్షన్లో మిస్ అవ్వకుండా ఫ్యాన్స్కి అయితే చెప్తారు. అది మా అందరికీ చాలా ఇష్టం, అదే మేము కూడా చెప్పాలనుకుంటాం. జై ఎన్టీఆర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న తారకన్న. ఇలానే మీరు చెప్పినట్లు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మే 20th వరకు. సో దేవరా తోటి మళ్ళీ మీరు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్నయ్య. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే. జై ఎన్టీఆర్. నా పేరు మధు నరేందర్ రెడ్డి. నేను ఎన్టీఆర్ ఫ్యాన్గా బ్లడ్ డొనేషన్ చేయడానికి ఈరోజు హైదరాబాద్ కుకట్పల్లిలోకి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది ఇలా బ్లడ్ డొనేషన్ చేస్తున్నందుకు. జై ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే తారకన్నయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవర గురించి చాలా ఎదురు చూస్తున్నాము. మీరు అన్నట్టుగానే లేట్ అయినా కూడా కాలర్ ఎగరెస్ట్గానే ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాము. అండ్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. ఈ బ్లడ్ డొనేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇట్లా ఎన్టీఆర్ బర్త్డేకి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటా అన్న. మీరు ఎప్పుడు మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలన్న. తారకన్న బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అందరూ తారకన్న ఫ్యాన్స్ బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే చిన్నపిల్లల కోసం కాబట్టి అందరూ చాలా ముందుకు అడిగేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అన్న 19th దేవర ఫస్ట్ సింగిల్ వస్తున్నది, దాంతో ఏ రికార్డు మిగలదు, అన్ని రికార్డులు మా కిందే ఉంటాయి. ఇక నెక్స్ట్ 20కి ఆది రిలీజ్ ఉంది, దాంతో చూపిస్తాం మా రేంజ్ ఏంటో, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ రేంజ్ ఏంటో చూపిస్తాం. వన్స్ దేవర రిలీజ్ అయినాక తెలుస్తుంది ఎవరు ఎంత ఇండస్ట్రీలో ఎంత ఉన్నారని. ఎన్టీఆర్ అన్న పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తున్నామండి. అండ్ అవసరమైన విలువైన ప్రాణాలని కాపాడడం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఎప్పుడు యూత్ అంతా ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ ఆయన అడుగుజాడల్లో మేము రక్తదానం ఇస్తున్నాము. అండ్ దేవర ఫస్ట్ గ్లిమ్స్ గురించి అని దేవర మన టీజర్ గురించి వెయిట్ చేస్తున్నాం ఈగర్లీ. అండ్ దేవర తర్వాత కొత్త రికార్డులు ఇండస్ట్రీ రికార్డ్స్ అని ఆల్ ఇండియా వైడ్స్లో తొక్కబోతున్నాం. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే తారకన్న. హ్యాపీ బర్త్డే తారకన్న. నువ్వు చెప్పిన ఒక్క మాట కోసం మీ ఫ్యాన్స్ అందరూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలానే నువ్వు ఎప్పటికీ ఆరోగ్యంతో ఉండాలని, మేము ఇలాగే నీకు అభిమానం చూపించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. నీ కోసం ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తాం. ఇలాంటి పేద పిల్లలకి ఎంతోమందికి మేము బ్లడ్ డొనేషన్ చేస్తూనే ఉంటాము. నీ కోసం ఏదైనా రెడీ. మీరు పాలిటిక్స్ వచ్చినా మీరు పాలిటిక్స్కి మేము రెడీగా ఉంటాము. మీరు హీరోగా ఉన్నంత వరకు మీ ఫ్యాన్స్గా ఎదురు చూస్తూనే ఉంటాము. మీ సినిమాల కోసం వెయిటింగ్ అన్న. జై ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. అన్న దేవర అప్డేట్ కోసం వేచి చూస్తాం. అండ్ అనిరుద్ధ్ అండ్ దేవర సాంగ్ కోసం ఎదురు చూస్తున్నా. మెయిన్లీ సాంగ్ కోసం ఫస్ట్ సింగిల్ కోసం వెయిట్ చూస్తున్నా. అదిగాని వచ్చిందంటే రికార్డ్స్ బ్రేక్ కావాల్సిందే. అనిరుద్ధ్ గురించి మనకు తెలిసిందే. అనిరుద్ధ్ మాస్, ఎన్టీఆర్ అన్న మాస్ కలిస్తే సాంగ్ దద్దరిల్లిపోవాలి, ఇండియా మొత్తం దద్దరిల్లుద్ది. జై ఎన్టీఆర్. జై జై ఎన్టీఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా. ఇంకా ఇలాగే నువ్వు చల్లగా ఉండి ఇలాగే మేము కూడా అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి. నీ బ్లెస్సింగ్స్ అన్నీ మాకు కావాలి. అందరూ కూడా ఇలాగ యువత అంతా కలిసి ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి నీకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను.
జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తారకన్న. దేవరా ఏం లేదు, ఎప్పుడు వచ్చినా సరే రికార్డులు పగలగొట్టేస్తుంది, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఆ కసి అలాంటిది. మరి ఇంకా వారి 2 కోసం అయితే పిచ్చగా వెయిటింగ్ నేను. ఓకే, జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. తారకన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మే 20 రోజు తారకన్న బర్త్డే. ఈరోజు పెళ్లి రోజు అన్నయ్యకి. అన్న, వదినమ్మ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ డొనేట్ చేసిన బ్లడ్ మొత్తం తలసేమియాతో బాధపడుతున్న చిన్నపిల్లలకి ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఈవెంట్లో నేను కూడా పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మా తారకన్న అభిమానులు ఎప్పుడు ముందుంటారు ప్రతి దాంట్లో కూడా. అన్నిట్లో ఈసారి కూడా ముందున్నారు. ప్రతి పుట్టినరోజుకి ప్రతిసారి ఏదో ఒకటి కొత్త తాడుతో ముందుకు వస్తారు ఎన్టీఆర్ అన్న అభిమానులు. ఈసారి కూడా వచ్చారు. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది, చాలామంది ఉపయోగపడతారు. చిన్నపిల్లలకి ఇట్లా బ్లడ్ దానం చేయడం అనేది చాలా మంచి విషయం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తారకన్న. రాముడు భీముడు తారకన్న మా దేవుడు. జై ఎన్టీఆర్. ఆయన అందరికీ మేమైతే కర్నూలు నెల్లి వచ్చినాము, యమగనూరు గ్రామం నెల్లి. మేమైతే బ్లడ్ ఇవ్వడానికి వచ్చినాము అంతా. మాకైతే చాలా ఆనందంగా ఉంది. పిల్లల కోసం ఇస్తున్నాం కాబట్టి బ్లడ్. హ్యాపీ బర్త్డే అన్న ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ నా అన్న. నమస్కారం. ఈరోజు మా అన్న నందమూరి తారక రామారావు గారి 41వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మే 5వ తారీఖున ఈ కుకటపల్లిలోని ఈ ఫంక్షన్ హాల్లో మేము తలసీమియా వ్యాధికి సంబంధించిన చిన్నారులను కాపాడడానికి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. తలసీమియా అనేది చాలా భయంకరమైన వ్యాధి అన్న. అది ఎలా ఉంటుందంటే 15 రోజులకు ఒకసారి మనిషికి బ్లడ్ ఎక్కియకపోతే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం. అది అలాంటి వ్యాధి పోరాడుతున్న చిన్నారుల కోసం మేము ఈరోజు మా హీరో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మా అన్న కోసం మేము రక్తదానమే కాదన్న, దేనికైనా మేము సిద్ధమే అన్న. ఇక్కడ మేము మొత్తము 250 to 300 మెంబర్స్ వరకు బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగిందన్న. మేము అంతకన్నా ఇంకెక్కువ మంది వస్తున్నారని చెప్పి ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ క్యాంప్కి వచ్చి క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము క్యాంప్ అనేది ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం అన్న. ఈ బ్లడ్ క్యాంప్ అనే కాదు, ఎన్టీఆర్ గారి పేరు మీద ప్రతి ఏదైనా ఒక సేవా కార్యక్రమం కానీ, అన్నదానాలు కానీ, రక్తదానం కానీ, ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తూనే ఉంటామన్న. మేము మే 20 తారీఖున అన్న జన్మదిన సందర్భంగా కూడా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆర్ఫనేజెస్లో అన్నదానం కానీ, చాలామందికి చలివేంద్రాలు అవన్నీ అరేంజ్ చేయడం జరిగిందన్న. కొన్ని సంవత్సరాల ముందు మా హీరో గారు జంతువులు బలి ఇవ్వడం, అలా ఇలా కాకుండా చిన్నపిల్లలకి, ప్రెగ్నెన్సీ ఉన్న ఆడవాళ్ళకి అలా పాలు అలా ఇవ్వడం అని చెప్పారు ఒక ఆడియో లాంచ్లో. సో ఆయన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమందికి అన్నదానాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం. మే 20 41వ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈరోజు ఇక్కడ కూకట్పల్లిలో పెట్టామని. నెక్స్ట్ అలాగే చలివేంద్రం, ఇంకా చాలా మంచి కార్యక్రమాలు అన్నీ అందరూ చేస్తున్నారు. చిన్నపిల్లలకు ప్రస్తుత రోజుల్లో బ్లడ్ అందక చాలామంది బయట అన్ని దగ్గరలో చూస్తూ ఉంటాం, బ్లడ్ అందక చనిపోయే వాళ్ళు ఉన్నారు. సో అందుకని చిన్నపిల్లలు చాలామంది తలసేమియా వ్యాధులకు గురవుతున్నారు. సో అలా అయిన వాళ్ళకి మా వంతు సహాయంగా మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున నుంచి సహాయం చేయాలనేసి ఈ కార్యక్రమం అనేది ఈరోజు చేస్తున్నాం అన్న. చాలామంది హీరోలు సినిమాల కోసమే పరిమితం అని అంటారని కాదన్న, ఆ విషయం అది కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఏదో ఒక ఆడియో లాంచ్లో చెప్పిన ఒక్క మాటను పట్టుకొని మేము ఫ్యాన్స్ ఇంతమంది ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ నడుస్తున్నాం అంటే ఆయన విజనరీ ఏంటో, ఆయన ఆలోచన ఏంటో అందరికీ అర్థమై ఉండాలి. ఈరోజు ఆయన సినిమాల్లో ఉండి ఒక మాట చెప్పినంత వరకే అభిమానం ఈ రేంజ్లో మేము ఉన్నామని అంటే, రేపటి రోజు ఇంకా ఆయన స్వయంగా వచ్చి కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకా మేము ఆయన వెంటనే ఉంటామన్నా. ఎప్పటికైనా ఎల్లప్పటికీ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తారకన్న అందరి అభిమానుల తరఫున నుంచి.
పేరమ్మా? నివేదిత. ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేసింది. మీరు కూడా స్పెషల్గా ఈరోజు వచ్చి ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో కూడా బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ అభిమానులందరూ కలిసి ఇది చేయడం, నేను కూడా ఒక అభిమానిగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. మా బాబు ఎన్టీఆర్ది అంతా ఎప్పుడు చూసుకుంటుంటాడు, ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాడు. ఇంకా బాబు చెప్పడం వల్ల నేను కూడా ఇద్దామని ఇష్టంతో వచ్చాను. అభిషేకాలు ఇవి కాకుండా చాలామందికి ఈరోజు బ్లడ్ అవసరం. ఈరోజు అభిమానులుగా ఈ కార్యక్రమం చేయడం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నేను చూశాను ఈ బ్లడ్ ఎవరికి చిన్నపిల్లలకి ఉపయోగపడుతుందని చాలా సంతోషం అనిపించింది. అందుకే నేను కూడా కంపల్సరీ ఇవ్వాలి అనుకొని వచ్చాను. 10 రోజుల్లో ఎన్టీఆర్ గారి బర్త్డే ఎలా అనిపిస్తుంది? విషెస్ చెప్తున్నారా? చాలా హ్యాపీగా ఉందండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు అన్నీ ఇష్టమేనండి, నాకు అన్నీ ఇష్టమే. బృందావనం బాగా ఇష్టం, బృందావనం అంటే బాగా ఇష్టం. డైలాగ్ ఐడియా లేదు. ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ఆయన ఫంక్షన్లకు అటెండ్ అయినప్పుడు అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ఇంటికాడ ఫ్యామిలీ ఉన్నారు, మీ ఫ్యామిలీ తర్వాతే నేను మీ హీరోని అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. సో అలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాగా మోటివేషన్ చేస్తారు అభిమానులనే అని అనిపిస్తుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నయ్య కోసం వీళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేయడానికి ఊరు నుంచి వచ్చారన్న, ఆంధ్ర నుంచి. ఏ ఊరన్నా ఇది? మాది కృష్ణా జిల్లా పెదచందాలన్న. నిన్న నైట్ జర్నీ చేసి వచ్చామన్నా. నిన్న నైట్ కూడా మాకు నిద్ర లేదు, కేవలం అన్న కోసం వచ్చాం మేము ఇక్కడికి. నెక్స్ట్ ఏం జరిగినా అన్న కోసం, ప్రతిసారి ఇక్కడికి వస్తున్నాం మేము అన్న కోసం. మాది కృష్ణా జిల్లా అండి, చందాల. అన్నయ్య బర్త్డే ఉందని చెప్పేసానంటే మా ఫ్రెండ్స్ బ్లడ్ ఇవ్వడానికని వచ్చామండి నైట్ బయలుదేరి. అన్న ఇట్లా నేనైతే అమలాపురం నుంచి వచ్చాను. నేనున్న పర్సనాలిటీకి మనోడికి బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లడ్ తీసుకోలేదు, వెయిట్ తక్కువ బ్లడ్ తీసుకోలేదు. చాలా బాధ కలుగుతుంది. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఇస్తా. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అన్నకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. అన్నయ్య చెప్పాడు హెల్ప్ చేయమని ప్రజలకి, అందుకనే మేము వచ్చి అన్నయ్య ఆశించాడు, మేము పాటిస్తున్నాం. రావడం కేవలం చిన్న అన్న వల్ల వచ్చాం మేము ఇక్కడికి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న.
అందరికీ నమస్కారం. ముందుగా తారక్ అన్నకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఆయనకి 41వ బర్త్డే సందర్భంగా ఈరోజు మనకి కేపీహెచ్బిలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో చాలా మంది అన్నగా ఎన్టీఆర్ అభిమానులు చాలామంది పాల్గొని ఇక్కడ చిన్నపిల్లలకి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకి బ్లడ్ డొనేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచినటువంటి మన నందమూరి తారక రామారావు గారు రేపు దేవరా సినిమాతో మరింతగా ప్రేక్షకుల్ని అలరించాలని, అభిమానులను ఆనందపరచాలని కోరుకుంటూ జై ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అన్నకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు మేము బ్లడ్ డొనేట్ చేసాము ఇక్కడ కేబిహెచ్పిలో. నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే దేవరా సినిమా బ్లాక్ బాస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై ఎన్టీఆర్ అన్న. ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చాను, ఇప్పటివరకు ఎక్కడ ఇవ్వలేదు. చాలా ఆనందంగా ఉంది ఇట్లా వచ్చి ఇవ్వటం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తారక్ అన్న. హాయ్ సార్, మాది యాక్చువల్లీ కూకట్పల్లిలో ఉంటాం. వెస్ట్ గోదావరి మొగల్తూరు మాది. మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నాము. ఎన్టీఆర్ గారన్న ఆయన యాక్టివిటీస్ అన్నా, ఆయన ఆదర్శాలన్నా మాకు చాలా ఇష్టం. దానికోసం అని చెప్పేసి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి స్వచ్ఛందంగా మా ఇష్టంతో వచ్చాము. ఇంత మంచి కార్యక్రమంలో మేము బ్లడ్ ఇస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఎన్టీఆర్ గారు చాలా హ్యాపీగా ఉండాలి, చల్లగా ఉండాలి. చాలా వెరీ గుడ్. ఈరోజు మా ఎన్టీఆర్ అన్న 41వ పుట్టినరోజు సందర్భంగా మేము 30 మంది వరకు 2 కార్లు కట్టించి మిర్యాల నుంచి వచ్చినాము. అన్న బర్త్డే సందర్భంగా రక్తదానం ఇవ్వడం జరిగింది. దాదాపు 15 మంది రక్తదానం చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు మరొన్నో జరుపుకోవాలని మా ఎన్టీఆర్ అన్నని మరీ కోరుకుంటున్నాము. ఇంకా చాలామంది రావాలి, ఇంకా చాలామంది వస్తున్నారు కూడా. దయచేసి మీరు ఇలాంటి రక్తదానం ఎన్నో చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. ఇలాంటి పుట్టిన మరెన్నో జరగాలని కోరుకుంటున్నాను. సమాజంలో అందరికీ మంచి జరగాలని అన్నగారు ఫ్యాన్స్ రాయ్ ఎన్టీఆర్ అని ఒక స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించారు. ఆ సంస్థ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి అవసరమైన ఎన్నో సేవలను అందించడం జరుగుతూ ఉంది. అదే విధంగా రానున్న అన్న దేవరా ఎన్టీఆర్ పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి అశేషంగా ఫ్యాన్స్ హాజరయ్యి బ్లడ్ డొనేషన్ అనేది ఇస్తున్నారు. ఇదే విధంగా మన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్నగారి తరఫున అన్నగారితో పాటు మనవంతు కూడా మన సేవలను కొనసాగించాలని కోరుకుంటున్నాను. నా దృష్టిలో అప్పట్లో అన్నగారి బొబ్బుల పుల్లి టైంలో ఒక న్యూస్ సర్కిల్లోకి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది. సో అదే రకమైన ఇంపాక్ట్ అనేది రేపు దేవరా ప్రీ రిలీజ్ కానీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత కానీ చాలా చేంజెస్ వస్తాయి. పొలిటికల్ స్ట్రక్చర్లో కానీ ఏదైనా కూడా ఎన్నో చేంజెస్ మనం చూడబోతున్నాం అన్నమాట. ఓ రకంగా దేవరా అనేది ఒక మైల్ స్టోన్. అది ఇంకా అన్న ఎన్టీఆర్ గారికి ఒక పేరు ముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారి పేరు ముందు అలాగా దేవరా అనేది ఒక చిరస్థాయికి నిలబడిపోతుంది. దేవరా ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై దేవరా.